అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సాయిబాబా తమ జీవితంలో చేసిన మహిమలను, లీలలను అందరికీ చెప్పడానికి ఎంతో మంది భక్తులు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, రచన ముద్రబోయిన. ట్రాన్స్జెండర్ గా ఆవిడ జీవితం ఎలా మొదలైంది, ఒక మగాడి నుంచి మహిళగా ఎలా మారారు, తన జీవితంలో సాయిబాబా చేసిన లీలలు, మహిమలేంటి, ఇలాంటివన్నీ రచన ముద్రబోయిన గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రచన గారు, బాగున్నారా? అయితే మీ ఇంటర్వ్యూని ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానంటే, ముందుగా అసలు ఒక మగ వ్యక్తి నుంచి మగ పుట్టుక పుట్టిన తర్వాత మీరు మహిళగా, ఇంత అందమైన మహిళగా ఎలా మారారు అనే దాంతో స్టార్ట్ చేద్దాం ఈ రోజు బాబా గారి సిరీస్ ని. షూర్ అండి, ఖచ్చితంగా. యాక్చువల్గా పుట్టడం పురుష శరీరంలో అంటే పుట్టినా కానీ, బట్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు మగపిల్లాడిలా ఫీల్ అవ్వలేదు. యాక్చువల్గా నేను ఆడపిల్లలానే ఫీల్ అయ్యాను. సో నాకు ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది అనమాట. సో మా ముగ్గురులో మేము ముగ్గురు అక్క చెల్లిలాగానే అనుకునేవాళ్ళం, నేను అనుకునేదాన్ని యాక్చువల్గా. సో మధ్యలో మీరు అక్క చెల్లి, మధ్యలో అబ్బాయి. అది కూడా మా వంశానికి ఫస్ట్ పుట్టిన మగ పిల్లాడిని నేనన్నమాట, మా అమ్మ తరపు అయిన. యాక్చువల్గా మా అమ్మ ముగ్గురు అక్క చెల్లెళ్ళు, హైదరాబాద్ విజయనగర్ కాలనీ. అది ముగ్గురు అక్క చెల్లెళ్ళు, పెద్దది మా అమ్మ. సో మా అమ్మకి ఫస్ట్ కొడుకు నేను. బట్ ఆయన మా అమ్మకి ముగ్గురు పిల్లలు, నేను మధ్య పుట్టాను అనమాట. బట్ నేను ఎప్పుడు కూడా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆడపిల్లే అనుకున్నాను. సో నా శరీర అవయవాలు ఏమున్నా కూడా నేను ఆడపిల్లనే ఫీల్ అయ్యేదాన్ని. చిన్నప్పటి నుంచి అలానే ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడు కూడా నా కాన్షియస్లో నేను ఎప్పుడు మగపిల్లాడని అనుకోలేదు యాక్చువల్గా. ఎస్. సో పెంపకంలో కూడా అంటే నన్ను ఎప్పుడు ఏది ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. బట్ అబ్బాయి బట్టలు, చొక్కా, లాగు ఇవన్నీ వేసి స్కూల్ పంపించినా కూడా నేను మానసికంగా అయితే నేను ఆడపిల్లనే చిన్నప్పటి నుంచి. స్కూల్లో కూడా క్లాస్లో ఆడపిల్లలతో స్నేహం, ఆడల పక్కన కూర్చోవడం, అంత వాళ్ళతో తిరగటం, మగపిల్ల కొద్ది దూరం ఉండటం, ఇలాంటివన్నీ చేసేదాన్ని. అప్పుడు పేరేంటి, అమ్మ నాన్న ఏం పేరు పెట్టారు? అది డెడ్ నేమ్ అని నేను చెప్పను యాక్చువల్గా. డెడ్ నేమా చెప్పరా? ఓకే, కొంత అలాంటిది ఉంటుందేమో, సీక్రెసీ మెయింటైన్ చేస్తారా? యాక్చువల్గా అంటే మృతనామం అంటారు, డెడ్ నేమ్ అంటారు దాన్ని యాక్చువల్గా అది అడగకూడదు. ఎందుకంటే అది చాలా విషయాల్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంటే ఆ నేమ్ తోటి చాలా విషయాలు, నచ్చని విషయాలు ఉంటాయి కదా. నాకు నచ్చిన విషయాలు ఏమీ లేవు. పేరైతే చెప్పగలను, బట్ పేరు ఎందుకు చెప్పట్లేదు అని అంటే అది మంచి హ్యాబిట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు అనమాట. బట్ నా పేరుతోటి నాకేమి అంటే ఎప్పుడు బాధపడలేదు ఈ పేరు ఎందుకు పెట్టారని. ఎందుకంటే నేను పుట్టింది, నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆడపిల్లలాగానే పెరిగాను కాబట్టి ఎవరి కామెంట్ తీసుకున్నా, ఎవరి క్రిటిసైజ్ చేసినా హట్కలాగా అన్నట్టు అనమాట. సో అలానే పెరిగాను, అదే ధీమాతో, అదే కాన్ఫిడెన్స్ తోటి. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు, అమ్మ నాన్న కూడా కానీ, అక్క చెల్లెలు కానీ ఎప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలే ఇంట్లో. ఎప్పుడు కూడా అలా అని నేను ఎగ్జిబిట్ కూడా కాలేదు. అంటే ఆడపిల్ల మనస్తత్వం లోపల ఉంది, బట్ బయటికి ఆడపిల్లలాగా చేయాలి అట్లా అని ఎప్పుడూ లేదు. చూస్తే మగపిల్లలకి కనపడేదాన్ని. కొద్దిగా అంటే ఇబ్బంది, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ వాష్రూమ్కి వెళ్ళాలి, మగపిల్లలది వెళ్ళకూడదు, ఆడపిల్లలు అని ఇలా ఉండేది. ఆ ప్రాబ్లం ఉండేది. ఇంటికి వచ్చే వరకు అవన్నీ కంట్రోల్ చేసుకోవటం ఇవన్నీ ఉండేది. బట్ ఆల్ టుగెదర్ ఐఎమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గర్ల్, గ్రోన్ అప్ యాజ్ అ గర్ల్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అది. సో నేను చాలా సంతోషం. అంటే గ్రాడ్యుయేషన్ అయ్యాక కమింగ్ అవుట్ అయ్యాను మొత్తం నా ఫ్యామిలీకి కానీ, అండ్ ట్రాన్స్ అని. అది కూడా ఎందుకు అవ్వాలనుకున్నానంటే, నేను ఫైనాన్షియల్గా ఫస్ట్ సస్టైన్ అవ్వాలి. గ్రాడ్యుయేషన్ అవ్వకపోతే నాకు ఏ ఉద్యోగం దొరకదు కాబట్టి దెన్ గ్రాడ్యుయేషన్ అయ్యాక దెన్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ స్టార్టెడ్ లివింగ్ ఇండిపెండెంట్లీ, సపరేట్గా ఉండటం. అంటే మీరు ఇలా సర్జరీ చేయించుకొని మొత్తం మహిళగా మారుతానంటే పేరెంట్స్ ఒప్పుకున్నారా? యాక్చువల్గా సర్జరీ అది ఒక్కసారి జరగలేదు, అంచెలంచెలుగా జరిగినాయి. 4 సర్జరీస్ జరిగినాయి, ఒక్కసారి జరగలేదు. సో ఫస్ట్ హార్మోనల్ థెరపీ, ఇవన్నీ కౌన్సిలింగ్, ఇవన్నీ జరిగినాయి. అంటే పేరెంట్స్ కి తెలిసే జరిగాయి? ఏది కూడా తెలియలేదు. బట్ నేను ట్రాన్స్ అని మాత్రం తెలిసింది. మీడియాలో ఈ టీవీ షోస్ లో వచ్చేదాన్ని. 2000 ఐ థింక్ 5-7 నుంచి వచ్చాను నేను. 2007 నుంచి కూడా టెలివిజన్ లో చూసి ఓకే అంటే ఇంట్లో ఏంటంటే ఓకే తను ఒక యాక్టివిస్ట్, రచన అంటే ఒక యాక్టివిస్ట్, ఓకే దట్స్ ఓకే. అంటే తను ఎవరు చేయలేని పని తను చేస్తుంది, ఒక కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తుంది, రైట్స్ గురించి అని ఆ పాజిటివ్ వేలోనే యాక్సెప్ట్ చేశారు యాక్చువల్గా. ఏం చదువుకున్నారు రచన మీరు? నేను గ్రాడ్యుయేషన్ బీకామ్ చేసిన ఉస్మానియాలో. అయినాక బయటకు వచ్చేసాక ప్రైవేట్ డిస్టెన్స్లో ఎంకామ్
ఎంఏ సోషల్ వర్క్ చేశాను.